వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. ఈరోజు మనం ఇక్కడ నాసర్పూర్లో హైదరాబాద్ హార్స్ షో 2026కి అయితే వచ్చేసాము. సో ఎన్నో ఇయర్స్గా ఈ పోలో స్పోర్ట్ని అయితే ఎంకరేజ్ చేస్తూ ఇక్కడ నాసర్ కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ చాలామంది పార్టిసిపేట్ని ఎంకరేజ్ చేస్తున్నారని చెప్పుకోవాలి. అయితే మనతో పాటు ట్రైనర్ ఉన్నారు, ఆయన వివరాలు అలాగే ఇక్కడ చాలామంది సెలబ్రిటీస్ కూడా వచ్చారు అని చెప్తున్నారు. ఆ వివరాలు కూడా అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, మీ పేరు? ఐఎమ్ వినోద్. ఐఎమ్ నాసర్పూర్లో కోచ్. మనము నాసర్పూర్లో వచ్చేసి 12 ఇయర్స్ నుంచి రన్ అవుతుంది. మన దగ్గర 6 ఇయర్స్ అబౌట్ చిల్డ్రన్స్ రైడింగ్ నేర్పిస్తాం. అండ్ 70 ఇయర్స్ లోపల ఎవరైనా నేర్చుకోవచ్చు. అండ్ ఆఫ్టర్ రైడింగ్ తర్వాత షో జంపింగ్ అండ్ పోలో కూడా నేర్పిస్తాం. మనం ఓన్లీ రైడింగ్ అని లేకుండా ఈవెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయి. అండ్ టోటల్గా అంటే ఎంతమంది ఇక్కడ నుంచి ట్రైన్ అయ్యి ఇంటర్నేషనల్లో కావచ్చు, నేషనల్ వైడ్గా కాంపిటీషన్స్లో అటెండ్ అయ్యారు? ఎవ్రీ ఇయర్ మన నాసర్పూర్లో తరపు నుంచి ఒక 4-5 మెంబర్స్ నేషనల్స్లో పార్టిసిపేట్ చేస్తారు. లాస్ట్ టైం కూడా అయాన్ వర్మ అని చెప్పేసి తనకి బ్రాంజ్ మెడల్ రావడం జరిగింది నేషనల్స్లో. ప్రతి స్పోర్ట్కి కూడా కొన్ని ఏజ్ లిమిట్స్ ఉంటాయి కదా, అలాగా ఈ స్పోర్ట్కి హార్స్ రైడింగ్ కానీ పోలోకి కానీ ఏమైనా ఏజ్ లిమిట్స్ ఉన్నాయా? అంటే హార్స్ రైడింగ్ అయితే మేము బేసిక్ 6 ఇయర్స్ అబవ్ వాళ్ళని తీసుకుంటాం మనం. అండ్ జంపింగ్ అయితే అండర్ 16 వాళ్ళు నేషనల్లో ఎలిజిబుల్ అలౌట్ చేస్తారు. మనం అండర్ 16 లోపే జంపింగ్కి తీసుకుంటున్నాం. 16 ఇయర్స్ అబవ్ అంతా పోలోకి మూవ్ చేస్తాం. ఇక్కడ హార్స్ రైడింగ్కి సంబంధించి అతి చిన్న వయసులో ఎక్కువ రికార్డ్స్ సాధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు? ఉన్నారు మేడం. మా సార్ వాళ్ళ బాబు పాప ఉన్నారు. మీరు ఆజాం ఇంకా ఐజా మీర్ అండి. వాళ్ళు ఎవ్రీ ఇయర్ నేషనల్స్ కూడా పార్టిసిపేట్ చేస్తారు. స్టేట్లో ఎవ్రీ కాంపిటీషన్ కూడా విన్ అవుతారు వాళ్ళు. అట్లే సిల్వర్, గోల్డ్ చాలా మెడల్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. అలాగే ఇక్కడ సెలబ్రిటీస్ కూడా చాలా మంది విజిట్ అయ్యారు, ట్రైన్ అయ్యారు అని కూడా చెప్తున్నారు. సో ఏ సెలబ్రిటీస్ ఇక్కడికి రావడం జరిగింది? అవును మేడం. సెలబ్రిటీస్ అయితే మనకి చాలామంది వచ్చారు. మనకి హీరోయిన్ సమంత అండ్ హీరో అఖిల్, ఇంకా మన నవదీప్ గారు, అండ్ మొన్నటిదాకా వచ్చేసి అడవి శేషర్ వచ్చారు. మళ్ళీ గోపీచంద్ గారు కూడా రెగ్యులర్గా వస్తూ ఉంటారు. ఓకే, సెలబ్రిటీస్కి ఇంకా ఎక్కువ కేర్ తీసుకోవాల్సి వచ్చింది కదా ట్రైనింగ్ టైంలో. సో వాళ్ళు ఏ విధంగా ట్రైనింగ్ తీసుకుంటుంటారు, మీరు ఎలా సపోర్ట్? అంటే వాళ్ళు షూటింగ్ ప్లాన్ చేసుకొని 1 మంత్ బిఫోర్ మన దగ్గరికి వస్తారు. అండ్ వాళ్ళు చెప్తారు మనకి ఈ స్టైల్లో రైడింగ్ కావాలనిపిస్తే ఆ లెవెల్లో మనం నేర్పించి వాళ్ళకి అన్ని విధాలుగా. ఎంత టైం పట్టింది ఒక హార్స్ రైడ్ స్టార్టింగ్ ప్రాసెస్ నుంచి ఆ హార్స్ని కరెక్ట్గా హ్యాండిల్ చేయడం కానీ రైడ్ చేయడం? మినిమం మేడం బేసిక్ వచ్చేసి మీకు ఒక 3 మంత్స్లో కొంచెం ప్రొఫెషనల్గా చేయగలుగుతారు. వాక్ టు ట్రాట్ అండ్ ఓన్గా చేయగలుగుతారు. అంటే కొంచెం కాంపిటీషన్ లెవెల్ రావాలంటే మినిమం 6 మంత్స్ అబవ్ పడుతుంది. ఓకే, థ్యాంక్ యూ. సో చూడొచ్చు ఇక్కడ పిచ్లో కూడా చాలా హార్సెస్ ఉన్నాయి. ఆల్రెడీ ఈ జంప్ షోకి సంబంధించి చాలా పార్టిసిపెంట్స్ కూడా ఈవెన్ 9+ ఇయర్స్ నుంచి కూడా ఈ జంప్ షోస్కి అయితే అలౌడ్ అని చెప్తున్నారు. అలాగే 6 ఇయర్స్ తర్వాత నుంచి కూడా ఎవరైతే ఉన్నారో ఇంట్రెస్టెడ్ పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హార్స్ రైడింగ్ నేర్చుకోవచ్చు. కాకపోతే ఉన్న కాంపిటీషన్స్కి ఆయా ఏజ్ లిమిట్స్కి తగ్గట్టుగా కాంపిటీషన్స్కి కూడా పంపించడం జరుగుతుందని చెప్తున్నారు. ఇక్కడ ఈరోజు బిలో 14 అండ్ అబవ్ 14 కాంపిటీషన్స్ కూడా జరుగుతున్నాయి. 9 ఇయర్స్ నుంచి 13-14 ఇయర్స్ వరకు కూడా పార్టిసిపెంట్స్ ఇందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అలాగే వాళ్ళకున్న మార్జిన్ టైంలో మార్జిన్ స్టిక్స్ క్రాస్ చేసిన వాళ్ళకి కూడా ఈరోజు ఇక్కడ ప్రైజ్ ప్రెజెంటేషన్ కూడా జరగబోతుంది. ఒకసారి చూసుకున్నట్లయితే ఈ పిచ్లో చాలా హార్స్ జంప్ షోకి పార్టిసిపెంట్స్ అయితే ఇక్కడ రెడీ అవుతున్నారని చెప్పుకోవాలి. దీంతో పాటుగా ఇక్కడ నాసర్ పోలో ఏదైతే ఉందో దీనికి సంబంధించినంత వరకు ఎవరైనా సరే సెలబ్రిటీస్ ఈ హార్స్ రైడింగ్కి సంబంధించి ట్రైనింగ్ తీసుకోవాలంటే ఏదైనా సినిమాకి వాళ్ళు ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి మూవీ షూటింగ్కి ఇంకా 1 మంత్ టైం ఉంది ఆర్ వాళ్ళకున్న టైంలో ఇక్కడికి వచ్చి 2 to 3 months కూడా ఇక్కడ చాలామంది సెలబ్రిటీస్ వచ్చి హార్స్ రైడింగ్ అనేది నేర్చుకోవడం జరుగుతుందని చెప్తున్నారు. అందులో మనం చూసుకున్నట్లయితే సమంత కావచ్చు, ఇటు అడవిశేష్ కావచ్చు, అలాగే నాగ చైతన్య, అలాగే అఖిల్, గోపీచంద్ లాంటి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి హార్స్ రైడింగ్ అనేది నేర్చుకున్నారని చెప్తున్నారు. సో ఒక మంచి స్పోర్ట్ అనమాట. చాలా స్పోర్ట్స్ మనకి కనుమరుగవుతున్నాయని చెప్పుకోవచ్చు. అండ్ ఈ హార్స్ రైడింగ్ అనేది చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ప్రత్యేకించి సెలబ్రిటీస్ కూడా రామ్ చరణ్ లాంటి గ్లోబల్ స్టార్స్ కూడా ఈ హార్స్ రైడింగ్లో ఆసక్తి చూపిస్తూ ఉంటారు. సో కాబట్టి ఇదొక ఫేవరెట్ స్పాట్ సెలబ్రిటీస్కి, అలాగే హార్స్ రైడింగ్ ఇష్టం ఉన్న వాళ్ళకి అని చెప్పుకోవచ్చు. సో ఇది ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్. వీడియో జర్నలిస్ట్ నీరజ్ తరాని, మెగా 9 టీవీ, హైదరాబాద్ నుంచి.